SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అందాల పోటీలకని హైదరాబాద్కి అందరినీ తీసుకొచ్చాం. ఆ తర్వాత అందాల పోటీల్లో పోటీ పడ్డానికి వచ్చిన ఒక మహిళ నేను వైదొలుగుతున్నాను పోటీల నుంచి అని ఎప్పుడైతే ప్రకటించారో ఆ న్యూస్ భారీగా అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఏంటి రీజన్, ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది అనే రీజన్స్ వెతుక్కుంటూ పోతుంటే చాలా రీజన్స్ బయటకు వస్తున్నప్పటికీ ఎవరో ఒక పొలిటీషియన్ చేయి కూడా ఉంది. ఆ పొలిటీషియన్ వల్ల కూడా ఆవిడ ఇబ్బంది పడ్డారు. ఆవిడని అలానే ఆ బాల్ డ్రెస్లోనే ఈవినింగ్ పొద్దు నుంచి రాత్రి వరకు ఉండమన్నారు. ఇలాంటి చాలా ఇబ్బందులు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మనం తీసుకొచ్చి మన దగ్గర అతిథుల్లో ఉండాల్సిన వాళ్ళకి ఇబ్బంది జరిగింది అనే ఒక వార్త ప్రపంచంలో తెలుస్తుంది అనే విషయం గురించి మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ విషయం గురించి అసలు ఏం జరిగింది అని మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. వాళ్ళ గురించి ముందు కూడా మాట్లాడుకున్నాం, ఒకసారి తీసుకొచ్చాం. సరే బాగానే జరుగుతుంది అన్నప్పుడు ఒక ఆవిడ అట్లా నేను తప్పుకుంటున్నాను అని తప్పుకోగానే చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఆ క్వశ్చన్స్లో మళ్ళీ పొలిటీషియన్ హ్యాండ్ ఒకటి ఉందని, లేకపోతే వాళ్ళని కొంచెం ప్రాస్టిట్యూట్స్ వేసేలాగా చూస్తున్నారేమో, ఇట్లాంటి క్వశ్చన్లు కూడా వచ్చాయి. ఏం జరిగిందంటారు మ్యామ్? అసలు ఆడవాళ్ళ పట్ల ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. ఓకే, వీళ్ళు ఎందుకు ఉన్నారు అసలు ఆడవాళ్ళు అంటే మా ఆనందం కోసమే ఉన్నారు. ఇది వయసు తారతమ్యం లేకుండా సినిమాల వాళ్ళు కానీ, ఆఫీసుల్లో కానీ, ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా ఉన్నది ఏంటి అంటే ఆడవాళ్ళు సృష్టించబడింది మగవాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం. రైట్. ఇది చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ సంబంధం లేదు. ఇప్పుడు నిర్భయ ఘటన జరిగినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి, రోడ్డు పైన మిఠాయి ఉంటే రుచి చూడకుండా ఉంటామా? ఓకే, మాకు ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయిని అనుభవించాలనిపించింది, తప్పేంటి? అలాగే వాళ్ళు అలా మోటుగా వెళ్ళారు. చదువు సంజలు లేని వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు అనుకోండి, లేకపోతే ఇంకా ఏమన్నా అనుకోండి, వాళ్ళు అలా అన్నారు. కానీ చదువుకుని ఆస్తిపాస్తులుండి పొలిటీషియన్స్గా ఉండి పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండి ఇన్ని ఉన్న వాళ్ళకు కూడా ఆడవాళ్ళు కనిపించగానే అందాల పోటీలకు వచ్చారు అంటే వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుందని, కానీ వాళ్ళు అందాలు ఆరబోయటానికే ఉంటారు. ఆ ఆరబోతలో మనం కొనుక్కోవచ్చు, లేదు ఫ్రీగా చూడొచ్చు, కళ్ళతోనే అత్యాచారాలు చేయొచ్చు, మాటలతోనూ అత్యాచారాలు చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ తోటి అత్యాచారాలు చేయొచ్చు అనే ఒక మనస్తత్వం ఉన్న సమాజం ఇది. రైట్. ఇలాంటి చోట 120 దేశాల నుంచి అందాల భామలు వచ్చి వాళ్ళు నల్లగున్నారా తెల్లగున్నారా ఎట్లున్నా వేరే విషయం, ఆ దేశంలో వాళ్ళు అందగత్తులు కాబట్టే ఇక్కడికి వచ్చారు. కరెక్ట్. ఈవేళని ఇక కోతికి కొబ్బరి చెప్ప దొరికింది అన్నట్లు కళ్ళప్పగిచ్చి ఒళ్ళప్పగిచ్చి చూసే మహానుభావులు అక్కడ తయారయ్యారు. ఎందుకు ఇట్లా తయారైంది వ్యవహారం అని చూస్తే స్పాన్సర్షిప్స్ పేరుతోటి ఒక కొత్త దందాకి తెరదీశారు. రైట్. ఈ స్పాన్సర్లు అంటే ఎవరు? రోడ్డు పైన పూలు అమ్ముకునేవాళ్ళు, కాయలు అమ్ముకునేవాళ్ళు, పాలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు స్పాన్సర్స్ కాదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళే స్పాన్సర్స్. ఈ స్పాన్సర్స్ ఒక్కొక్క టేబుల్లో 6 స్పాన్సర్లు, వాళ్ళ ఎదురుగా ఒక 2 ఈ అందాల సుందరులు, వీళ్ళు కూర్చోబెట్టి ఏముంటుందండి అసలు? ఇప్పుడు ఈ 6కి ఈ 2 ఆడవాళ్ళతో ఏముంటుంది మాట్లాడడానికి చెప్పండి? అసలు ఇది అరేంజ్ చేసిందే చాలా తప్పు. అంటే వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిసి అరేంజ్ చేశారని నేను అనట్లా, కానీ ఈ అరేంజ్ చేయడం వెనక కొంతమందికి అవకాశం దొరికినట్లు అయ్యింది. మనం చేతులారా అవకాశం ఇచ్చిన వాళ్ళం అయ్యాం. ఇది చాలా దారుణమైన విషయం. రైట్. అసలు వీళ్ళకి ఒక అమ్మాయి కనిపించింది అనగానే, పైగా అందంగా ఉన్న అమ్మాయి కనిపించింది అనగానే ఆటోమేటిక్గా వీళ్ళ బుర్ర అక్కడికో ఎక్కడికో ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళిపోతుంది చెప్పండి?
వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక కన్సెంట్ ఉంటుంది. Correct. అసలు వాళ్ళు వచ్చింది ఇందుకు కాదు, మనం వచ్చింది అందుకు కాదు అనే జ్ఞానం ఉండొద్దు దున్నపోతులకి. ఇప్పుడు చిత్తకార్తి కుక్కల్లాగా ఈ విధంగా ఇట్లా చేయడం ఏమన్నా అర్థం ఉందా అసలు? 5,000 కోట్లు ఆస్తుంది నాకు. 5,000 కోట్లు ఆస్తుంటే 5,000 కోట్లు ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఎంతమంది గవర్నమెంట్ని మోసం చేస్తేనో, ప్రజలను మోసం చేస్తేనో, అధికారులను మభ్యపెట్టో, రాజకీయ నాయకులకి నజరానాలు ఇచ్చో, ఎలాగో ఇచ్చి నీకు 5,000 కోట్లు వచ్చాయి. 5,000 కోట్లు ఒక వ్యక్తి సంపాదించడం అంటే అదేమి మామూలు విషయం కాదు. తెలివితేటలు, రక్తము, చెమట దారబోస్తే ఒక మనిషి జీవితకాలంలో 5,000 కోట్లు రావు. నువ్వు ఏవేవో మతలబులు చేసి, ఏవేవో ఎగ్గొట్టి, ఇంకేదో చేసి నువ్వు డబ్బులు సంపాదించావు. ఆ డబ్బులు చూపించి, ఆ డబ్బులను చూసి నీకు ఒక అమ్మాయి ఎందుకు పడిపోవాలి? రైట్. అంటే నీకు డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా కొనగలను. ఇప్పుడు వచ్చింది మిస్ ఇంగ్లాండ్ కొంటాను, మిస్ కెనడా వచ్చింది కొంటాను, ఎవరినైనా కొంటాను నేను. అసలు వాళ్ళు కొనుక్కోవడానికి ముందు వస్తువులు కాదు కదా, వీళ్ళు అనుకుంటున్నారు కదా. జనరల్గా సమాజంలో అదే కదా జరుగుతుంది. ఆడవాళ్ళు అనగానే పైగా ఇలా సింగారు ఇచ్చుకుని ఇలా అందాల పోటీలు అంటూ వచ్చే వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఏముంటుంది? వాళ్ళు అలాంటి వాళ్ళే అయి ఉంటారు అని అనుకున్న ధైర్యంతో అలా మాట్లాడాడు తప్పితే, లేకపోతే ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? రైట్. వీళ్ళ ధీమా ఏంటి అంటే, అందాల పోటీలకు వచ్చారు వీళ్ళ దగ్గర ఏమైనా నడుస్తుంది మనకి. నడుస్తుందా? అలా నడవదు కదా. ఇప్పుడు నడుస్తుందా నడవదా అనేది వేరే విషయం. రైట్. అసలు నీకు ఆ బుద్ధి ఏంటి? ఇక్కడ ప్రశ్నించాల్సిందే, ఆ బుద్ధిని ప్రశ్నించాలి. కరెక్ట్. ఇప్పుడు సమంత అదేదో సినిమాలో ఒక పాట పాడితే చాలా మంది కోపం వచ్చేసింది పాపం. అంటావా? మీ మగబుద్ధి అని మాట్లాడితే ఇక్కడ ఏంటి చెప్పండి? మగబుద్ధి కాక ఏంటిది? అందుకని మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన దేశంలో ఉన్న అబ్బాయిలకు కానీ పురుషులకు కానీ ఒక జెండర్ సెన్సిటివిటీ లేదు. మనకున్నదల్లా ఏంటి అంటే, జెండర్కి సెక్స్కి తేడా తెలియదు. సెక్స్ వేరు, జెండర్ వేరు. రైట్. అది అర్థం కావాలి వీళ్ళకి. ఎవరు అర్థం చేయించాలి? ఈ అవగాహన ఎప్పటికి వస్తుంది వీళ్ళకి? ఒక అందం కనిపించగానే అలా వెర్రెక్కిపోయి, అందంగా ఉన్న అమ్మాయి కనిపించగానే ఇంకా ఇన్ని జరుగుతున్నాయంటే ఇప్పట్లో మార్పు రాదు. వీళ్ళ దృష్టిలో అమ్మాయిలు అంటే అనుభవించటానికే అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి అనుభవిద్దామనే చూస్తారు. కనీసం మాటలతోనో, కనీసం చూపులతోనో. అదేదో సినిమాల పాట ఉంది కదా, చూపులతో గుచ్చి చంపకే అని. ఆ విధంగా అది. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఈ దేశంలో స్త్రీని తనతో సమానమైన ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, పౌరురాలిగా చూడటానికి చాలామంది మగవాళ్ళకి ఇష్టం లేదు. ఓకే. అందుకే ఇలా జరుగుతుంది. ఎవరు మ్యామ్ ఆ పొలిటీషియన్? మనకి ఎట్లా తెలుస్తుంది? బయటికి రావాలి మరి, వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు నేను ఎవరన్నా అన్నాను అనుకోండి, నాకు ఎవరన్నా చెప్పిన దాన్ని బట్టి నేను అన్నాను అనుకోండి, నా మీద పరువు నష్టం దావా వేస్తారు. రైట్. అమ్మ అది మూడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు అన్నట్లు నాకు ఎందుకు వచ్చింది చెప్పండి? నా ఉద్దేశం ఏంటి? నేను ఒక అవగాహన ఇవ్వడానికే నా లక్ష్యం అది. రైట్. అమ్మాయిల పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, అమ్మాయిలంటే ఏంటి అనే విషయం చెప్పడానికే నేను ఉన్నాను తప్పితే పిల్లి మెడలో గంట కట్టడానికి నేనెవరిని, నేనెంత దాన్ని. అందుకని ఇది జరగలేదు అని అనుకోవటం మట్టుకు చాలా తప్పు. ఏది ఏమైనా ఆ అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉండి ఆమె ఆ దేశం వెళ్ళి ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, చాలా బాధపడి ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి బాధని మనం కొంచెం ఒక సహానుభూతితోటి మనం కూడా ఆ బాధను పంచుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నా. తప్పులు ఎక్కడైనా జరుగుతాయి, కానీ తప్పుకి పూర్తిగా బాధ్యత వహించవలసిన వాళ్ళు వహించకపోయినా పక్కనున్న వాళ్ళైనా వహిస్తే వాళ్ళకి కొంచెం మానసికంగా నాకంటూ నా బాధను ఒకరు అర్థం చేసుకున్నారు అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి చాలా ఒక ఊరటనిస్తుంది. నా ఉద్దేశం అది. ఆ అమ్మాయికి మనం ఉన్నాం,
నీ వెనక హైదరాబాద్ మహిళలు ఉన్నారు, తెలంగాణ మహిళా సమాజం నీ పట్ల ఉంది, నువ్వు బాధపడకు అనే ఒక మెసేజ్ ఆమెకి పంపాలనేదే నా ఉద్దేశం. దీనికోసం చాలామంది మహిళలు కృషి చేస్తున్నారు. నిన్న అసలు ఈ అందాల పోటీలు మనం నిర్వహించుకుంటున్నాం, బాగానే ఉంది. అందం ఒక్కటేనా సమాజంలో కావాల్సింది? ఆడపిల్లలకి హక్కులు కాలరాయబడుతున్నాయి, ఆడపిల్లలకి ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఈ రోజుకి వరకట్న వేధింపులు జరుగుతున్నాయి, ఈ రోజుకి గర్భస్థ శిశువు ఆడబిడ్డ అయితే తొలగించుకోవడానికి సిద్ధపడుతున్నారు, అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయి, అలాగే దాడులు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే అసలు భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం పోరాడవలసింది ఇలాంటి పరిస్థితుల పైన. కానీ అంతేగాని అందం ఉంది కదా అని చెప్పి అందం గురించి మాట్లాడుకునే అంత పరిస్థితిలో మనం ఉన్నామా? అందం అనేది ఆఖరి అంశం. మనం పోరాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పోరాడవలసిన విషయాల గురించి మనం అవగాహన పెంచుకోవాలన్నదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.